వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరులో పర్యటించిన మధుసూదన్ నాయుడు స్వాగతం పలికిన మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్. పదవీ విరమణ చేసిన విద్యుత్ శాఖ పట్టణ లైన్ మ్యాన్ నాగరాజు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. డీసీసీబీ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ. వార్తలోని వివరాలు. పొంగనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం డీసీసీబీ బ్యాంక్ ఖాతాదారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బోర్డు చైర్మన్ పగడాల రమణ అధ్యక్షత వహించారు. పొంగనూరు డీసీసీబీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ నాగవేణి మరియు బ్యాంక్ పొంగనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి వెంకట్రాముడు కార్యకలాపాలను వివరించారు. రైతులకు రూరల్ హౌస్ మార్టేజీ లోన్లు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు, ట్రేడర్స్ లోన్లు 50,000 నుంచి 3 లక్షల వరకు 12% వడ్డీతో మంజూరు చేస్తామన్నారు. అలాగే ప్రతిరోజు బంగారు ఆభరణాలపై అప్పులు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులకు పంట రుణాలు 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు సహకార సంఘాల ద్వారా అందిస్తామని వెల్లడించారు. పీఎం సూర్యగారి పథకం క్రింద కనీసం 2 లక్షల నుంచి గరిష్టం 15 లక్షల వరకు 12% వడ్డీతో లోన్లు ఇస్తామని చెప్పారు. అలాగే పీఎం ఇన్సూరెన్స్ పాలసీ క్రింద సంవత్సరానికి కేవలం 436 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని, ఇది 18 నుంచి 50 ఏళ్ల లోపు వారికి వర్తిస్తుందని వివరించారు. అటల్ పెన్షన్ యోజనలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల వారు కనీసం 20 సంవత్సరాలు చందా చెల్లిస్తే 1000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ సూపర్వైజర్ శ్రీకాంత్, సంఘ డైరెక్టర్లతో పాటు రైతులు, ఖాతాదారులు పాల్గొన్నారు. మన కోఆపరేటివ్ బ్యాంక్ అనేది రైతుల కోసము అహర్నిశలు శ్రమిస్తున్న బ్యాంకు. అదిగాక మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రైతన్నలకి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఇంకా మంచి సర్వీసులు ఇస్తున్నాం మన బ్యాంక్ ద్వారా. మీరు ఆలోచించండి, ఏ బ్యాంక్ అయినా కూడా రూపాయి వడ్డీ ఎవరన్నా ఇస్తున్నారా? ఈ రైతులకు రూపాయి వడ్డీ ఎవరన్నా ఇస్తున్నారా? ఎవరన్నా ఒక మన కోఆపరేటివ్ బ్యాంకే ఇస్తుంది. తట్టు మొన్న మా సీఈఓ గారితో ఆంధ్రప్రదేశ్తో మీటింగ్ చేసినప్పుడు చెప్పారు, ఇంతకుముందు గవర్నమెంట్లో లోన్లు అనేవి ఆపేశారు, మొత్తం ఆపేశారు. ఇప్పుడు మీరు నెలకు 2 కోట్ల అనేది తీసుకురండి, మేము చేయిస్తాం శాంక్షన్ అని చెప్పి మా సీఈఓ గారు మాకు చెప్తున్నారు. ఎంత నమ్మకం ఉంటే ఆలోచించండి. కాబట్టి మీరు రావడం ఆలస్యం. మేము మీకు ఏ లోన్ కావాలన్నా చేయించే బాధ్యత మా సీఈఓ గారు, మా సూపర్వైజర్ గారు, మా మెంబర్లు, నేను అందరం ఉంటాం. మేము ఖచ్చితంగా మీకు 100% చేయిస్తాం. ప్రతి ఒక్క లోన్ అందుబాటులో ఉంది. అదేవిధంగా మీకు ముఖ్య విషయం చెప్తున్నాము, ఇక్కడ మన సొసైటీ ద్వారా గోల్డ్ లోన్ కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. 10 రోజుల లోపల గోల్డ్ లోన్ శాంక్షన్ అవుతాయి. ఆ గోల్డ్ లోన్ శాంక్షన్ అయితే ఇంకా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు దాదాపు ₹10, ₹30, ₹1 పడేది వడ్డీ. మీరందరూ కూడా ఈ గోల్డ్ లోన్ సదుపాయం కూడా ఇక్కడ మీరు సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఇది మన బ్యాంకు. ఈ మన బ్యాంకులో ఇచ్చే సర్వీసుల్ని ప్రతి ఒక్క రైతు సోదరులు వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అదేవిధంగా ఒక చిన్న విజ్ఞప్తి, ఇంతకుముందు లోన్ తీసుకున్నారు చాలామంది, లోన్ కట్టలేక డిఫాల్ట్ అయ్యారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు సిబిల్ స్కోర్ పడిపోయి మీరు వేరే లోన్ తీసుకోవడానికి మీకు ఇబ్బంది అవుతుంది. అట్ ది సేమ్ టైం బ్యాంకు కూడా నష్టాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాంకు బాగుంటే మనమందరం కూడా బాగుంటాం, బ్యాంకే బాగలేకపోతే మనమందరం బాగుంటామా? కాబట్టి ఇంతకుముందు ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ రైతు సోదరులకి హృదయపూర్వకంగా విన్నపించుకున్నాం, మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో నెలలా కట్టిన తర్వాత మీకు అది కరెక్ట్ ఫ్లోలో వచ్చేస్తుంది. దాని ద్వారా బ్యాంకు బాగుంటుంది, మీరు బాగుంటారు, లోన్లు మీకు ఏ డిఫాల్ట్ లేకుండా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అందరూ ఈ సేవలు ఉపయోగించాలని కోరుతున్నాను. పొంగనూరు విద్యుత్ డివిజన్ పరిధిలో పట్టణ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ కంపల్లి నాగరాజు పదవి విరమణ చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పదవి విరమణ సన్మాన సభను నిర్వహించారు. డివిజన్ పరిధిలోని డిఈలు, ఏఈలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. సుదీర్ఘకాలం క్రమశిక్షణ, అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ఎంతో మందికి నాగరాజు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. డిపార్ట్మెంట్కు తను అందించిన సేవలను కొనియాడారు. ఆయన శేష జీవితం మంచిగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం
నాగరాజుకు దుశ్శాలువలు కప్పి సత్కరించారు. కార్యక్రమంలో డిఈలు శ్రీనివాసులు, సల్మాన్, ఏఈలు శశిధర్ రాజు, ధనుంజయమూర్తి, విశ్వనాథ్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, సురేష్ బాబు, 1104 యూనియన్ అధ్యక్షులు చెంగయ్య, జాఫర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. Thank you, Nana. Congratulations. First of all, I want to wish on the retirement, Nana. 32 years experience మా నాన్నకు ఉంది. మా నాన్న ఇంట్లో కంటే ఎప్పుడు ఆఫీస్ ఎక్కువ స్పెండ్ చేసేదంటే ఆఫీస్, ఎక్కువ సెకండ్ ఫ్యామిలీ అనమాట ఆఫీస్ అనేది. ఇంట్లో మా బర్త్డే పార్టీస్ కానీ ఎక్కువ స్పెండ్ చేసేదంటే టైం అంతే లేదు. మాతో టైం స్పెండ్ చేసినంత వరకు చాలా హ్యాపీ వర్క్ ఉండేవాళ్ళము. రిటైర్మెంట్ ఉందని చాలా బాధపడ్డాను నేను, ఇంకా రిటైర్ అయిపోతారు ఎలాగా అని. కానీ మీరు చెప్పిన స్పీచెస్ అన్నీ విన్నాక మా నాన్న నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేశారు అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. Congratulations, Mohan, for the occasion of retirement, and మీ ఇంత సపోర్ట్ చేసినందుకు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నా ప్రతి ఒక్కరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మీటింగ్. పొంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి కళ్యాణ క్రతువును వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా గురువారం సాయంత్రం కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మండపంలో కొలువు తీర్చారు. ఆ తర్వాత వైఖానస ఆగమోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు ఈ ఘట్టాన్ని తిలకించారు.
కురిసిన వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో సోమల మండలంలో దెబ్బతిన్న కల్వర్ట్లకు మరమ్మతులు చేయిస్తున్నట్లు పొంగనూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన పొంగనూరులో పర్యటించారు. పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరయ్యారు. విచ్చేసిన ఆయనకు మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్, టీడీపీ నాయకులు మధుసూదన్ రాయల్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. గ్రామ దేవత అయిన శ్రీ విరూపాక్షి మారెమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. తర్వాత సోమలలో జీడిరేవుల వంక మరమ్మతు పనులను పరిశీలించారు. తన సొంత డబ్బుతో మరమ్మతు పనులు చేయిస్తున్న మధుసూదన్ నాయుడుకు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మధుసూదన్ నాయుడు నాయకత్వం, 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 మధుసూదన్ నాయుడు నాయకత్వం. గత 20 రోజులుగా ఇక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ బ్రిడ్జ్ని కొట్టుకోవడం జరిగింది. ఈ బ్రిడ్జికి కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, ఇటు వచ్చి ప్రజలు ఉన్నారు. ఈ దాదాపు సుమారు 200 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. అంధకారంలో ఉన్నటువంటి గ్రామాలు పూర్తిగా కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ అభ్యర్థులు అయితేనేమి, జడ్పీటీసీ అభ్యర్థి అయితేమి, సర్పంచులు అయితే ఎవరు కూడా పట్టించుకుని పాపాన్ని పోలేదు. ఏమంటే గవర్నమెంట్ మాది కాదు, గవర్నమెంట్ మీది కాకపోయినప్పటికీ ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మీరే ఉన్నారు, చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ప్రజలందరూ కూడా కానీ 200 గ్రామాలు కష్టాలు పడతా ఉంటే మీరు నిమ్మెత్తనిట్లు తమాషాలు చూస్తూ కూర్చున్నారు. ఈరోజు మా పార్టీ నాయకులు సూచనల మేరకు ఈరోజు ఇక్కడికి రావడము, ఇక్కడ ప్రజలు, ఇక్కడ కూటమి నాయకులు మాకు
విజ్ఞప్తి మేరకు ఈ దారిని కొద్దిగా రెడీ చేయించడానికి మా వంతు సాయంగా మేము ఈరోజు చేయడం జరిగింది. మీ అందరి సహకారాలు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈరోజు ఈ రోడ్డు కోసం అందరూ వచ్చి కష్టపడడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా కానీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఖచ్చితంగా ఈ రోడ్ని కూడా ఈ దగ్గరలోనే మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోయి ఖచ్చితంగా కూడా ఈ రోడ్ని పూర్తిగా కూడా కానీ మరమ్మతులు కాకుండా పూర్తిగా కొత్తది రెడీ చేసి బ్రిడ్జ్ చేయించే విధంగా మేము చేపడతామని చెప్పి అందరికీ సభముఖంగా తెలియజేసుకుంటున్నాం. పొంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విద్యార్థులందరూ మరియు బోధనేతర సిబ్బంది ఆత్మ నిర్భర్ భారత్ ప్రతిజ్ఞ చేసి స్వదేశీ వస్తువులనే వాడుతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులందరూ నేషనల్ యూనిటీ రన్ లో పాల్గొన్నారు. ప్రిన్సిపల్ గంగాధర నాయుడు మాట్లాడుతూ మన దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేసిన భారత ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్ప దీక్షను నేటి యువత ఆదర్శంగా తీసుకుని విద్యారంగంలోనూ ఆర్థికంగానూ అభివృద్ధి చెంది నవ భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శరవణ కుమార్ మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎస్డిపిఐ పార్టీ పొంగనూరు అసెంబ్లీ అధ్యక్షులు సిద్దిక్ మరియు కార్యదర్శి ఆసిఫ్ ఆధ్వర్యంలో 9వ వార్డు నందు మన వార్డు మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया एसडीपीआई पार्टी की तरफ से सारे आंध्र प्रदेश के अंदर हमारा वार्ड हमारी जिम्मेदारी करने का एक कैंपेन चलने को है। ये कैंपेन के अंदर का चलाने का एक मकसद क्या है बोलेगा तो हमें जिस बस्ती में जिस वार्ड में रहते हैं ये वार्ड के अंदर हर एक हिसाब से डेवलपमेंट होना ये किसकी जिम्मेदारी बनता है बोलेगा तो हमारे सबकी भी जिम्मेदारी बनता है। आप देखेंगे बोलेगा तो हमारे वार्ड के अंदर क्या चल रहा है, हमारे वार्ड के अंदर क्या प्रॉब्लम है, हमारे नौजवान किधर जाते हैं, हमारे वार्ड के अंदर जो मस्जिद है, गुड़ी है, मंदिर है, ये तमाम चीजों की डेवलपमेंट करना किसकी है बोलेगा तो हमारे सबकी जिम्मेदारी बनते हैं। इसके वास्ते एसडीपीआई पार्टी की जानिब से पूरे हिंदुस्तान के अंदर ये मुहिम चलाते हैं हमें। इसके अंदर देखेंगे बोलेगा तो आज हमें हमारे पुंगनूर के अंदर जो 9वां वार्ड है बाजार गेट के अंदर ये वार्ड के अंदर ये प्रॉब्लम ये कैंपेन करे हमें करने के बाद पब्लिक को हमारे पार्टी के लीडर्स मेंबर्स जाको मिलको बात करने के बाद जो पब्लिक के प्रॉब्लम्स हैं ये प्रॉब्लम्स मोहल्ले के प्रॉब्लम्स हैं ये प्रॉब्लम्स को ले लेकर जाको वो ऑफिसर एमआरओ को देने का प्रॉब्लम एमआरओ को हाथ ये म्यूनसिपल कमिश्नर साहब को देने का प्रॉब्लम कमिश्नर साहब को और इलीगल एक्टिविटीज क्या तो मोहल्ले के अंदर ही बोलेगा तो सीए साहब को देकर वो प्रॉब्लम हमको सॉल्व करने की कोशिश करते हैं हम। ये 9वें वार्ड में देखेंगे बोलेगा तो हमें बहुत सारे प्रॉब्लम आई। इसके अंदर देखेंगे तो 9वें वार्ड के अंदर तकरीबन बहुत सारे एरिया रहने के बावजूद भी हाँ एक सही हिसाब के रोड़ा की सहूलत नहीं है। और इसी के साथ नाले वो जमाने के नाले जब भी हिंस हो नाले की एक सहूलत नहीं है, बारिश पड़ेगा तो घरों के अंदर पानी आता है, ये एक चीज है। और इसी के साथ जो पिंचिन महीना पिंचिन आती है ना ये पिंचिन आपको बहुत सारे पिंचिन इंचार्ज है ना घरान तक आकर नहीं देते हैं। जो 70 साल 65 साल हो है उनको घरान तक आको पिंचिन देना इसमें भी ये वार्ड के अंदर ये प्रॉब्लम भी आता है। और उसी के साथ बहुत सारे लोग घर का जो पट्टा है देखो वो पट्टे के लिए लिखो 1 बार 2 बार 3 बार डालने के बाद भी कैंसिल होता है, ये एक प्रॉब्लम। और इसके बाद देखेंगे बोले तो हाँ बाजार गेट के अंदर एक सहूलत थी क्या రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మహానాయకుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు. దేశ చరిత్రలోని అత్యంత క్లిష్ట సమయంలో విభజన పరిస్థితుల్లో ఆయన కృషి మరవలేనిది. దేశ సమైక్యత కోసం దృఢంగా నిలబడిన తీరు సాటిలేనిది. బ్రిటిష్ పాలకుల కుయుక్తులతో ముక్కలు కాకుండా ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకం చేశారు. సమైక్య భారత నిర్మాతగా ప్రధాన శిల్పిగా చరిత్రలో నిలిచిపోయారు. నేడు అక్టోబర్ 31వ తేదీ పటేల్ జయంతి సందర్భంగా స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశానికి పునాదులు వేయడానికి పటేల్ అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. వ్యక్తిగత అభిప్రాయాల కన్నా దేశ సమైక్యత స్థిరత్వం నాకు ముఖ్యమని ఆచరణలో చూపించారు. భారతదేశ పరిపాలనను వెన్నెముక లాంటి అఖిల భారత సివిల్ సర్వీసెస్ కు సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపకల్పన చేశారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రజని, వనజ, రెడ్డమ్మ, జలజ, షాహినా, రేణుక, లక్ష్మి, ఉషా, శివశంకర్, రాజశేఖర్, కేశవరెడ్డి, సత్య, ముబారక్ తదితరులు పాల్గొన్నారు. Sardar Vallabhai Patel. He was born on
October 31st, 1875 in Nadiad, Gujarat. He played a key role and an essential role in the dividing of all the states. He united our India and made Indian country to be a united country. The Statue of Unity, the biggest statue in the whole world, was constructed on 2018. It consists of 182 feet and he played an essential role also in and he was the first Deputy Prime Minister and the first Home Minister. Thank you. పొంగనూరులో గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శుక్రవారం మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ విరూపాక్షి మారెమ్మ నగరి వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తాటిమాను గంగమ్మ ఆలయాల్లో అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి సమర్పించారు. శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులచే ఐక్యతా దినోత్సవం సందర్భంగా వివిధ రకాల దేశభక్తి నినాదాలతో భారత జెండాను చేతబూని భారీ ర్యాలీని నిర్వహించారు. ఇప్పుడు ఇక్కడ చాలా గవర్నమెంట్ కాలేజెస్లో కూడా చాలామంది స్టూడెంట్లు లేడీస్ జెంట్స్ బాగా డిసిప్లిన్గా, తల్లిదండ్రులు కూడా చాలా బాగా చదివిళ్ళు అనేటువంటి యొక్క వాళ్ళు ఏదో కష్టపడుతున్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా బాగా చదివిస్తున్నారు. కానీ కార్పొరేట్ కాలేజీలో చదివిన వాళ్ళే కలెక్టర్లు కాలేదు. ఎప్పుడు కూడా రూరల్ ఏరియా నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే కలెక్టర్ అయినాడు, ఎస్పీ అయినాడు. అందుకు మీలో కూడా నేను కూడా ఒకప్పుడు నేను 10th క్లాస్ చదువుతా అంటే నువ్వు పొట్టుకున్నావు, నీకు ఎన్సీసీ డ్రెస్ ఇవ్వము అని చెప్పి నీకు పంపించేసినాడు మా అయ్యవారు. పంపిస్తే నేను ఎట్లా హైట్ అయ్యేదని చాలా కష్టపడి బాస్కెట్బాల్ ఆడి హైట్ అయ్యి పోలీస్ ఉద్యోగం సంపాదించుకున్నాను. మళ్ళీ అదే యూనిఫామ్ వేసుకోవాలి. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం తహసీల్దార్ రాము ఆధ్వర్యంలో జరిగింది. మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. దళితవాడలో నెలకొన్న సమస్యలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. సార్ మీటర్కి ఇప్పుడు 20 ఇండ్లు ఉన్నాయి సార్. 20 కుటుంబాలు ఉన్నాయి సార్. 20 కుటుంబాలు మీటర్లు కట్టాలా, 4200 కట్టమన్నారు. కొత్త సర్వీసులు ప్రతి కాలనీకి వెళ్ళింది, క్యాంప్ వెళ్ళింది, అందరూ కట్టుకోండి అని చెప్పారు. అందరూ ఎలక్షన్ అయింది, కొత్తగా కట్టుకోండి ఏదో అని గవర్నమెంట్ పాలసీగా డిపాజిట్స్ పెంచింది, అందరికీ కూడా పెంచింది. ఇంతకుముందు నేను 125 స్కీమ్ ఇప్పుడు లేదు. ఇంతకుముందు 2015 1800 కడుతున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీటర్కు 4600 4800 ఆ కాలనీకి ఎస్టేట్ ఎంత మాకు వచ్చేసి మా ఎస్టేట్ లోపల వచ్చే మా జాగాలో మాకు బోర్ పెట్టి నాకు ఒక అది కాదు సార్. ఇప్పుడు ఎస్సీ కాలనీకి గవర్నమెంట్ 94లో ఎంతో భూమి ఇచ్చింది, సర్వే చేయించి దాంట్లో మాకు వేసేయండి అని చెప్పంటున్నారు. దాన్ని మీరు అధికారులు మీరు చెప్తారు, దానిపై మీరు ఎదుర్కోవాలి. వాళ్ళు అబ్జెక్షన్ చేయడం మాత్రం చెప్తారు సార్. ఎండిఓ గారు ఫోన్ చేస్తారు, ఎండిఓ గారు నీళ్ళు పెట్టారో మీరు చేయాలని చెప్పారు. ఆ సమస్య వస్తుంది. ఇండివిజువల్ ల్యాండ్ లో ఆగి పెడితే వాళ్ళు మళ్ళా పెరిగేయమంటారు. కాబట్టి మా భూమిలోనే పోయి పెట్టండి. దానికి డిపార్ట్మెంట్ అడగండి. ఇప్పుడు కరెంట్ వరకు మాట్లాడు నరసింహలో. నేను వితౌట్ ఎస్టిమేట్ ఒక పోలు కండక్టర్ ప్రైవేట్ ల్యాండ్ లో చేస్తే పొద్దున వాటి మీకు చూపారు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్
పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా దినోత్సవాన్ని పొంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు ఆధ్వర్యంలో పొంగనూరులోని శుభారం డిగ్రీ కళాశాల విద్యార్థులతో శుభారం కళాశాల నుంచి కట్ట మీద వినాయకుని గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొంగనూరులో పర్యటించిన మధుసూదన్ నాయుడు స్వాగతం పలికిన మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్. పదవీ విరమణ చేసిన విద్యుత్ శాఖ పట్టణ లైన్ మ్యాన్ నాగరాజు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. డీసీసీబీ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.